హాయ్ గైస్. ఎప్పటినుంచో నేను సిస్టమ్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. సిస్టమ్ అనే కాదు, బట్ ఓవరాల్‌గా నా సిస్టమ్ బానే ఉంది. బట్ నేనేం అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే కీబోర్డ్ అండ్ మౌస్ 2 అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడు నా దగ్గర ఉన్నదైతే బేసిక్ అన్నమాట. సో, కొంచెం గేమింగ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండేటట్టు, ఆర్‌జీబీ లైట్స్ ఉండేటట్టు అయితే అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఫైనల్‌గా నేనైతే ఒక ప్రోడక్ట్ మొత్తం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి, అమెజాన్‌లో కూడా సెర్చ్ చేసి, నా బడ్జెట్‌లో నాకు తగ్గట్టుగా నేనైతే ఒక ప్రోడక్ట్‌ని అయితే తెప్పించానన్నమాట. సో, ఆ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ముందు ముందు చూపెడతా. చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉండబోతుంది. దానితో పాటు ఆర్‌జీబీ లైట్స్ కూడా అయితే వస్తాయన్నమాట. సో, ఫైనల్‌గా ఆ ప్రోడక్ట్ ఏంటా అనేది మీకు చూడాలని ఉందా? సో, ఫైనల్‌గా ప్రోడక్ట్ వచ్చేసి ఇదే. సో, ఇదొచ్చేసి మనకి ఫ్రంటెక్ బ్రాండింగ్‌కి సంబంధించింది కీబోర్డ్, ఆర్‌జీబీ కీబోర్డ్ అండ్ మౌస్ 2 మనకైతే కాంబోలో అయితే వస్తాయన్నమాట. సో, దీని ప్రైస్ అండ్ దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి చెక్‌ఔట్ చేయండి. బట్ దానికన్నా ముందు మొత్తం వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. బిఫోర్ దట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ఇన్ తెలుగు. నేను మీ శశికుమార్. సో, ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఆర్‌జీబీ లైటింగ్స్ కూడా ఎలా ఉంటది అండ్ కీబోర్డ్ కూడా ప్రైస్ రేంజ్‌లో వర్తా, మౌస్ కూడా వర్తా కాదా అనేది మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫైనల్‌గా మన బాక్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నాకు చూసి ఎంత గలీజ్‌గా తీసుకొచ్చిర్రో, మొత్తం జింపుకొని తీసుకొచ్చారు. సరే, టాపిక్ అయితే పక్కకు పెడదాం. సో, ఇది వచ్చేసి మనకి ఫ్రంటెక్ బ్రాండింగ్‌కి సంబంధించింది నియో రేంజ్ అనే నేమ్‌తోనైతే వస్తుంది. అండ్ దీంట్లో మనకి గేమింగ్ కాంబో కీబోర్డ్ అన్నమాట ఇది. సో, దీంట్లో మనకి వైర్డ్ కీబోర్డ్, వైర్డ్ ఆప్టికల్ మౌస్‌తోనైతే వస్తుంది. అండ్ పైన మనకి ఇమేజ్ చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. విత్ 1 ఇయర్ వారంటీ. అండ్ ఇది మోడల్ వచ్చేసి KB0040 అనే నేమ్‌తోనైతే వస్తుంది. సో, పైన చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. గేమింగ్ కాంబో అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా గేమింగ్ కాంబో అని అయితే ఇచ్చారు. సో, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కీబోర్డ్ మనకు వచ్చేసి 104 కీస్ తోనైతే వస్తుందన్నమాట. అండ్ దీని డైమెన్షన్ వచ్చేసి 430x131x30 తోనైతే వస్తుంది. నెట్ వెయిట్ వచ్చేసి 439 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ మౌస్ కూడా 4 బటన్స్ తోనైతే వస్తుంది. అప్ టు 1600 DPI వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రెసింగ్ బటన్ మనం క్లిక్ చేస్తుంటాం కదా, అది అన్నమాట. సో, నెట్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇది వచ్చేసి మనకి యూఎస్బీతోనైతే వస్తుంది. లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో అయితే చూసేద్దాం ఇంకా. సో, ఓపెన్ చేయంగానే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదే అన్నమాట కీబోర్డ్. సో, ఫైనల్‌గా కీబోర్డ్ అయితే ఇదే అన్నమాట. మొత్తం మనకి ఫ్రంటెక్ బ్రాండింగ్‌కి సంబంధించిందే. కీస్ కూడా మొత్తం 104 కీస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ మీరు మిడిల్‌లో చూసారా? సో, కొంచెం వైట్ కలర్‌లో ఉన్నది కదా! సో, అక్కడి నుంచి మనకు ఆర్‌జీబీ లైట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇది వైర్డ్, యూఎస్బీ వైర్డ్ కాబట్టి మనకి యూఎస్బీ సపోర్ట్‌తోనైతే వస్తుంది. మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏం లేదు. జస్ట్ ఫ్రంటెక్ బ్రాండింగ్‌కి సంబంధించిన ఒక స్టిక్కర్. సో, ఫైనల్‌గా అయితే కీబోర్డ్ అయితే ఇదే అన్నమాట. మనకి దీంట్లో ఒక బటన్ వస్తేనే మనకి ఆర్‌జీబీ లైట్స్ అయితే ఎలుగుతాయి. అది ఎక్కడ నేను జస్ట్ సిస్టమ్‌కి అటాచ్ చేసినప్పుడు చూపిస్తాను. సో, ఇది పక్కకు పెట్టి నెక్స్ట్ మౌస్‌ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో, ఇది వచ్చేసి మౌస్ అన్నమాట. సో, మౌస్ మనకి చూడండి, మౌస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రేజీ కదా అసల. ఫ్రంటెక్ బ్రాండింగ్‌కి సంబంధించింది ఇది గిట. మధ్యలో ఒక అప్ అండ్ డౌన్ రోల్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌కి మన క్లిక్స్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక బటన్ అన్నమాట మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో, ఇది కూడా మనకి వైర్డ్‌తోనైతే వస్తుంది. విత్ యూఎస్బీ టైప్‌తోనైతే వస్తుందన్నమాట. సో, ఫైనల్‌గా ఇవే అన్నమాట ప్రోడక్ట్స్. సో, ఇది ఇప్పుడు సిస్టమ్‌కి అయితే అటాచ్ చేసి చూద్దాం. అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనైతే వస్తుంది. చూడనీకైతే మజా ఉంది. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, ఇంకా కనెక్ట్ అయితే చేసి చూసేద్దాం. సో, ఫైనల్‌గా మనమైతే కనెక్ట్ చేసినాం అన్నమాట సిస్టమ్‌కి. ఇది ఇక్కడ చూడండి ఒకసారి, మౌస్ మీకు ఎట్లా లైటింగ్ అనేది ఉందో. సో, మొత్తానికి ఒక గేమింగ్ బీస్ట్ మోడ్ అయితే ఆన్ అయిపోయింది. సో, ఇక్కడ కీబోర్డ్ చూసారా? కీబోర్డ్‌లో అయితే లైటింగ్ ఏది లేదు. సో, ఇక్కడ ఒక లైటింగ్ అనేది మీకు ఆన్ అవ్వాలంటే ఒక బటన్ అయితే ప్రెస్ చేయాలి. ఆ బటన్ ఏంటో అనేది చూపిస్తాను. సో, ఒకసారి మీరైతే చూడండి. ఇక్కడ మీకు స్క్రోల్ లాక్ అని కనపడుతుంది కదా! దానిపైన క్లిక్ చేస్తేనే ఇగో లైటింగ్స్ ఆన్ అయినాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, ఫైనల్‌గా చూసారు కదా ఎలా ఉందో సెటప్, మీకు ఎలా అనిపించింది. సో, బిఫోర్ దట్ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి అయితే మీకు చెప్తాను. సో, పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మీకు బటన్స్ ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ కూడా సౌండ్ అయితే ఉండదు, క్లికింగ్ సౌండ్. చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. మొత్తం ఓవరాల్‌గా 104 బటన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఈ స్క్రోల్ లాక్ అనే ఆప్షన్ అయితే ఉంటదన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే లైట్స్ ఆఫ్ అయితే, దానిపైన క్లిక్ చేస్తే ఆన్ అయితాయి.
సో ఓవరాల్గా ఇదే అన్నమాట. సో మనకి ఆర్జీబీ లైట్స్ చాలా వరకు ఏంటంటే బ్లింక్ అయితే ఉంటాయి, మనకి అంత అవసరం లేదు అనిపించింది నాకైతే. సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా కొంచెం బెటర్ లుక్ ఉండేటట్టుగా అయితే తెప్పించుకున్నా. సో ఓవరాల్గా ఇదే అన్నమాట. గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఈ లైటింగ్ వల్ల. అండ్ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను అయితే తెప్పించాను. అండ్ మౌస్ వచ్చేసి మనకైతే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ కలర్స్లో అయితే ఉంది. మొత్తం ఏంటంటే ఆర్జీబీ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తుంది అనమాట. పర్టికులర్గా ఇదే లైట్ అనేది ఏం లేదు. ఒక్కొక్కసారి అవ్వండి పర్పుల్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్స్ ఓవరాల్ దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది అది. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఒక్కసారి మీరు క్లికింగ్ సౌండ్ అయితే వినండి ఎలా ఉందో. క్లికింగ్ సౌండ్ వినండి. ఈ మౌస్ యొక్క మూమెంట్ కూడా బటరీ స్మూత్ అయితే ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు అయితే మజా అనిపిస్తుంది. సో మనం దీంట్లో కొన్ని గేమ్స్ అయితే ఆడి చూపిస్తాను, మీరే టెస్ట్ చేయండి. I'm hit. Need assistance. కొన్ని వీడియో శాంపుల్స్ నేనైతే చూపిస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్. సార్ నేను లైట్ కూడా ఆఫ్ చేసి చూపిస్తాను. మొత్తం మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. లైటింగ్స్ కూడా మంచిగా ఉన్నాయా లేదా, ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. సో అది గైస్ ఫైనల్గా మీకు ఎలా అనిపించింది కీబోర్డ్ అండ్ మౌస్. సో ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించిన. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకైతే 547 రూపీస్ అయితే పడ్డది. సో రెండు నాకు మౌస్ ప్లస్ కీబోర్డ్ రెండు కూడా నాకు 547 రూపీస్ అయితే పడ్డది. అమెజాన్ నుంచి అయితే తెప్పించిన అన్నమాట. సో నాకు రావడం చూసింటు కదా స్టార్టింగ్లో దాని బాక్స్ ఎట్లా ఇచ్చారో. సో మీరు కూడా ఒకసారి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ని అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ అయితే పంపించండి. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కావాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సైనింగ్ ఆఫ్.